సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్చ్ ఫర్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. ఎస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి. ఆల్మోస్ట్ ఒక 1 month గ్యాప్ వచ్చింది. ప్రాజెక్ట్ మీద ఆస్ట్రేలియా కూడా విజిట్ చేసాం. అవునండి, ఆస్ట్రేలియాలో చాలా ఇన్వెస్టర్స్ ని కూడా కలిశాను, ఎన్ఆర్ఐస్ ని చాలా మందిని కలిశాను. అక్కడ నుంచి కూడా కొంచెం వాళ్ళ పర్స్పెక్టివ్ కూడా ఇన్వెస్ట్మెంట్స్ కి ఎలా ఉంటాయి ఇండియాలో అనేది తెలుసుకొని వచ్చాను. అయితే ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించి భారత్ కి, మన ఇండియాకి ఒక మంచి గుడ్ న్యూస్ కూడా రావడం జరిగింది మైక్రోసాఫ్ట్ నుంచి. Yes. సత్య నాదెల్ల గారు కూడా దాన్ని అఫీషియల్ గా ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ గారితో కూడా దాని గురించి చర్చించడం కూడా జరిగింది. సో ఆయన ఎక్స్ అకౌంట్ లో డైరెక్ట్ గా ఆయన పోస్ట్ చేశారు. భారతదేశానికి మైక్రోసాఫ్ట్ నుంచి 1.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు మైక్రోసాఫ్ట్ వైపు నుంచి మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా వారు ప్రకటించడం జరిగింది. మరి ఈ మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు భారతదేశంలో అనేవి ఇవి మన ఇండియన్ మార్కెట్స్ కి ఎంతవరకు ఊతమిచ్చే అవకాశం ఉందంటారు? అండ్ ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్ కి సంబంధించి ఉపాధి ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ఏదైనా ముందు అవకాశం ఉందంటారు? అసలు ఇది చాలా సిగ్నిఫికెంట్ అన్నమాట. వేరే అంటే చాలా ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కంపెనీస్ పెడతా ఉన్నాయి. ఈవెన్ మైక్రోసాఫ్ట్ కూడా ఈ సంవత్సరం ఆల్రెడీ $3 బిలియన్ అంటే దగ్గర ఒక 21,000 కోట్లు అనేది ఆల్రెడీ అనౌన్స్ చేసింది. దానికి అడిషనల్ గా ఈ $17.5 బిలియన్ ఏదైతే ఉందో 155,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ 2026 నుంచి 2029 వరకు 4 సంవత్సరాల గ్యాప్లో ఈ 155,000 కోట్లు ఇండియాలో ఇన్వెస్ట్ చేయబోతున్నాం అని సత్యనారాయణ ఏదైతే చెప్పాడో దానిలో ఇంపార్టెన్స్ ఏంటంటే ఎలా దాన్ని స్పెండ్ చేయబోతున్నారు. ఎందుకంటే ఈ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి 3 సిటీస్లో రాబోతా ఉన్నాయి: చెన్నై, హైదరాబాద్ అండ్ పూణే. ఈ 3 చోట్ల కూడా పూణేలో ఆల్రెడీ వాళ్ళు కొత్త డేటా సెంటర్ పెడతా ఉన్నారు. హైదరాబాద్లో ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్తో ఒక 15,000 కోట్లతో డేటా సెంటర్ ఆల్రెడీ ముందే ప్లాన్ చేశారు. ప్లస్ సైమల్టేనియస్లీ హైదరాబాద్లో గచ్చిబౌలిలో ఇంకో క్యాంపస్ కూడా మొదలు పెట్టబోతా ఉన్నారు. సో ఫస్ట్ థింగ్, ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఒక్క సిటీకి కాదు, ఈ 155,000 కోట్ల వల్ల మల్టిపుల్ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్స్ రాబోతా ఉన్నాయి. దీనివల్ల డేటా సెంటర్స్కి అనుకోండి, 3 సిటీస్లో కూడా రియల్ ఎస్టేట్కి కానివ్వండి, ఆఫీస్ స్పేస్ వాళ్ళకి కానివ్వండి, మిగిలిన చాలా అలైడ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అన్నింటికి యూజ్ అవుతుంది. అది షూర్. ఎనీ ఎఫ్డిఐ ఇస్ మంచిది. అందులో ఎఫ్డిఐ మల్టిపుల్, ఒక్క సిటీలో కాకుండా ఇట్లాంటి ఇప్పుడు కొన్ని సెక్టర్లో ఉంటాయి, పెట్రోకెమికల్స్ కానీ అట్లాంటి వాటిలో ఎఫ్డిఐ వచ్చినప్పుడు ఏంటంటే ఒకటే చోట దట్టు ఒక 2-3 కంపెనీలకి లాభం వస్తాం. బట్ ఇట్లాంటి ఐటీ సర్వీసెస్ కంపెనీ వచ్చినప్పుడు ఏంటంటే తన అడిషనల్ ఎక్స్పాన్షన్కి వచ్చినప్పుడు రైట్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ ఏదైతే ఆ బిల్డింగ్ కట్టిన ప్లేస్ నుంచి సో మెనీ ఇండస్ట్రీస్కి అందరికీ కూడా ఊతమిస్తుంది అనమాట, అందరికీ ఉపయోగపడుతుంది. సో ఇక్కడ అదెంత ఇంపార్టెంటో. సెకండ్ ఏంటంటే ఇది మన మైక్రోసాఫ్ట్ది లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట ఏషియాలో. ఇంతవరకు ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ 17.5 బిలియన్ ఎప్పుడు పెట్టలేదు. ఇది ఫస్ట్ టైం పెడుతున్నారు, దట్టు ఇండియాలో పెడతా ఉన్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఇండియాకి మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏంటంటే ఒక ఏఐ రోడ్ మ్యాప్ అని అండ్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఆల్రెడీ ఒక కొత్త మిషన్ మొదలుపెట్టారు. దాంట్లో భాగంగా ఈ $17.5 మిలియన్ కూడా యాడ్ అవ్వబోతూ ఉన్నాయి. ఆ మిషన్లో ఎలా యాడ్ చేయబోతున్నారు అంటే, సో ఒకటి 4 years 2026 నుంచి 2029 వరకు 4 సంవత్సరాల గ్యాప్లో ఈ ఇన్వెస్ట్మెంట్ రాబోతూ ఉంది. అండ్ ఇంతకుముందు ఆల్రెడీ ఇండియాలో ఏఐ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం $3 బిలియన్ చెప్పారు. అది దానికి ఆపోజిట్, ఇంకా అగైనెస్ట్ అంటే మొత్తం దగ్గర $20 బిలియన్. ఇందులో 2 or 3 వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ ఆర్ మనకి ఇంపాక్ట్ అయ్యేది ఏంటంటే, ఒకటి హైపర్ స్కేల్ క్లౌడ్ ప్లస్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ 3 సిటీలో రాబోతా ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే ఉన్న ఈ ఓన్లీ వీళ్ళ ఇన్వెస్ట్మెంటే కాకుండా ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైపర్ స్కేల్ క్లౌడ్ ఇవ్వడం వల్ల వేరే అసోసియేటెడ్ జీసీసీస్ కూడా వీళ్ళ దగ్గరికి రావచ్చు. ఎందుకంటే వీళ్ళ అజ్యూర్ ఏదైతే ఉందో ప్లాట్ఫామ్, క్లౌడ్ ప్లాట్ఫామ్, అది స్ట్రాంగ్గా ఉండడం వల్ల మోర్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా వేరే కంపెనీస్ కూడా వచ్చి ఇండియాలో ఇన్వెస్ట్ చేయొచ్చు, కొత్త జీసీసీస్ రావచ్చు. దెన్ అండ్ సెకండ్ ఇంపార్టెంట్, అన్నిటికన్నా ఈ ఇన్వెస్ట్మెంట్లో ఆయన మాటికి స్ట్రెస్ చేసింది ఏంటంటే సావెరిన్ రెడీ ఏఐ సిస్టమ్స్. ఇప్పుడున్న సిస్టమ్స్ ఏంటంటే ఇండియన్ డేటాని వాడుకుంటున్నాయి. వాళ్ళ ఏఐ
సిస్టమ్స్ని ట్రైన్ చేసుకోవడానికి మన ఇండియన్ యూజర్ డేటా వాడుతూ ఉన్నాయి కాబట్టి, కానీ మన ఓన్ అంటే మన దేశంలోనే డేటా ఉంచుకొని రెసిడెన్సీ అంటాము, డేటా రెసిడెన్సీ కానీ మన ఓన్ డేటా మన ఓన్ మంచి అవసరాల కోసం వాడట్లేదు. అది దే వాంట్ టు డూ ఇన్ ద మైక్రోసాఫ్ట్. సో సావరిన్ రెడీ ఏఐ సిస్టమ్స్ ఏదైతే ఇండియన్ డేటా అండ్ రెగ్యులేటరీ నామ్స్ని రెస్పెక్ట్ చేద్దామని. అండ్ లాస్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ మేజర్ ఇంపాక్ట్ ఏమవుతుందంటే లార్జ్ స్కేల్ ఏఐ స్కిల్లింగ్ ఆఫ్ పాపులేషన్ అని చేయబోతా ఉన్నారు. ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్తో లాస్ట్ టైం చేసినప్పుడే 1,20,000 మందిని స్కూల్ టీచర్లని స్కూల్లో పిల్లల్ని ట్రైన్ చేస్తామన్నారు ఏఐకి. బట్ ఈసారి ఇంకా మచ్ బిగ్గర్ స్కేల్ ఈ 17.5 బిలియన్తో మొత్తం ఇండియన్ సిటిజన్స్కే కానీ వర్క్ ఫోర్స్కి కానీ వాళ్ళ ఏఐ నేర్పించబోతా ఉన్నారు. లార్జ్ స్కేల్ స్కిల్లింగ్ కూడా జరగబోతుంది. ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, ఈ ఇన్వెస్ట్మెంట్తో స్కిల్లింగ్ కూడా జరగబోతోంది. సో వీటి వల్ల ఏంటంటే ఇండియా ఓన్లీ ఏఐ కన్జ్యూమరే కాదు, బట్ ఏఐ ప్రొడ్యూసర్ కూడా అవబోతా ఉంది. సో అది ఈ ఇన్వెస్ట్మెంట్ యొక్క అవకాశము. దీనివల్ల నేను చెప్పినట్టు 3 చోట్ల డేటా సెంటర్స్ అండ్ క్లౌడ్స్ పెరుగుతాయి, చెన్నై, హైదరాబాద్ అండ్ పూణే. దాంతోపాటు ఒక ఈ 15,000 కోట్ల ఆల్రెడీ ఏఐ డేటా సెంటర్ ఏదైతే హైదరాబాద్కు ఉందో వాళ్ళ న్యూ గచ్చిబౌలి క్యాంపస్ ఇంకోటి ఎక్స్పాన్షన్ కాబోతా ఉంది. అండ్ గవర్నమెంట్ ఎగ్జిస్టింగ్ వాటితో కొలాబరేషన్స్ చేయబోతున్నారు. ఈ 15,000 చాలా స్టేట్స్కి వాళ్ళు ఏఐ వాళ్ళ ప్రాసెస్ల్లో వాళ్ళ ఐటీ సిస్టమ్స్లో ఇంటిగ్రేట్ చేయబోతోంది మైక్రోసాఫ్ట్ ఈ ఇన్వెస్ట్మెంట్తో. సో ఇది తెలంగాణకి ఏంటి యూజ్ అంటే మనం లైక్ వేరే ఆంధ్ర తెలంగాణలో ఉన్నప్పుడు ఒకటి ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని రాబోతా ఉంది మైక్రోసాఫ్ట్ డబ్బులతో. అట్లాగే ఏఐ నాలెడ్జ్ హబ్ అండ్ ట్రైనింగ్ హబ్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ 500 గవర్నమెంట్ స్కూల్స్లో మైక్రోసాఫ్ట్ చేయబోతాం. సో అంటే ఏఐ ఓన్లీ డబ్బున్న మిడిల్ క్లాస్ పిల్లలకి స్కూల్స్కే కాకుండా ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా చేయబోతున్నారు. సో దీనివల్ల ఏంటంటే మైక్రోసాఫ్ట్ ఏం చెప్పిందంటే తన ప్లాన్లు కూడా ఒక ట్రయాంగిల్, ఏఐ ట్రయాంగిల్ అని ఇండియాలో వాళ్ళు చేయబోతున్నారు. చెన్నై, హైదరాబాద్, పూణే. సో వాళ్ళ ఏఐ కేపబిలిటీస్కి ఈ ట్రయాంగిల్ చాలా ఇంపార్టెంట్ అవ్వబోతుంది అనేది గ్లోబల్ వాటికి కూడా అని చేయబోతా ఉన్నారు. సో దీనివల్ల ఏంటంటే జాబ్స్ పక్కా పెరుగుతాయి. చిన్న చిన్న ఎంఎస్ఎంఈలకి ఏఐ టూల్స్ అన్నీ కూడా క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తక్కువ రేట్కి అవైలబుల్ అవుతాయి. సో ఆన్ ద హోల్ చూసుకుంటే ఒకటి వర్క్ ఫోర్స్, దీనివల్ల కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి, రకరకాల ఇండస్ట్రీస్కి హెల్ప్ అవుతుంది. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ స్కిల్లింగ్ కూడా నడుస్తూ ఉంది. సో ఆన్ ద హోల్ ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంకో కాంటెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లాస్ట్ 1 or 2 years నుంచి మన ఎఫ్ఐఐ ఇన్వెస్ట్మెంట్లు వెళ్ళిపోతా ఉన్నాయి. వాటిని కౌంటర్ చేయాలంటే మంచి స్ట్రాంగ్ ఎఫ్డిఐ రావాలి. స్ట్రాంగ్ ఎఫ్డిఐ వచ్చిందంటే అది కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే డాలర్ రూపంలోనే రెవెన్యూ వస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్ వస్తూ ఉంది. సో ఇది ఇంకో రకంగా కూడా చూస్తే ఎఫ్డిఐ ఎక్కువ రావడం వల్ల మన ఇండియా యూఎస్డి ఏదైతే ఉందో లాంగ్ టర్మ్ లో దానికి కూడా ఒక రకమైన బెనిఫిట్ అనమాట. సో ఇట్స్ అ కాన్ఫిడెన్స్ యాక్చువల్లీ. ఇంత పెద్ద నియర్లీ $20 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఒక కంట్రీకి వస్తోంది అంటే ఇట్ షోస్ దట్ మన జీడిపిఏ కానీ మన కంట్రీ ఇన్హరెంట్ స్ట్రెంగ్తే కానీ మన వర్క్ ఫోర్స్ కేపబిలిటీ కానీ. సో ఆన్ ద హోల్ దిస్ ఈజ్ ఎ మంచి న్యూస్. అండ్ ఇది ఒకటే కాదు, ఈ వారంలో ఇంకొక 4 ఇన్వెస్ట్మెంట్ కూడా ప్రధానమంత్రి మోడీ గారు అనౌన్స్ చేశారు. సో అందులో ఇది ఒక భాగం. సో అంటే ఇప్పుడు ఏఐ అనేది కంప్లీట్ గా లైమ్ లైట్ లోకి రావడం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయే కానీ ఎక్కడ తగ్గడం అనేది, లేదంటే ఏఐ వస్తే ఏదో రోడ్డు మీద పడిపోతాం అనేది కొంత అపోహనకు వచ్చా, లేదంటే ఉంటుందా? కొంచెం ఫ్యాక్ట్స్ ఉన్నాయి, కాకపోతే అన్ని జాబ్స్ కి ఇది థ్రెట్ కాదు. దీనివల్ల యాక్చువల్లీ మన ఎగ్జిస్టింగ్ ఏవైతే మన సర్వీస్ బేస్డ్ ఎకానమీ ఉందో ఇది ఐటీలో ఎస్పెషల్లీ ఇంకా ఎక్స్పాన్షన్ అవ్వచ్చు, ఇంకా మచ్ మోర్ బిజినెస్ అక్రాస్ ద వరల్డ్ చేయగలుగుతాము. ఇట్స్ ఎన్ ఆపర్చునిటీ అండ్ ప్రతి ఒక్కరు నేర్చుకునే అవకాశం ఉంది. ఏఐ ఈజ్ ఓన్లీ ఎవరికో అంటే ఐటీలో డెవలప్మెంట్ వాళ్ళకే కాదు, చిన్న సర్వీస్ నుంచి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే అవకాశం ఉన్న టెక్నాలజీ. దీన్ని అందరం నేర్చుకోవచ్చు. దీనివల్ల జాబ్స్ క్రియేట్ పక్కా అవుతాయి. ఎస్పెషల్లీ మనం గ్లోబల్ గా మనం ఆల్రెడీ ఒక బ్యాక్ బోన్ సర్వీస్ లో, ఐటీ సర్వీసెస్ లో. దీనివల్ల ఇంకా యాడ్ అవుతుందని తగ్గదు. Tier 2 cities లో ఎస్పెషల్లీ మైక్రోసాఫ్ట్ అజ్యూర్ ఏదైతే ఉందో అవన్నీ ఉన్నాయో ప్లాట్ఫామ్, దానివల్ల జాబ్స్ కూడా ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి, ఎంట్రీ లెవెల్ జాబ్స్. అంటే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ నుంచి తీసుకొస్తున్నటువంటి ఈ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇవి కంప్లీట్ ఆన్ బోర్డ్ అవ్వడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉందంటారు? నెక్స్ట్ 2-3 years లో. ఎందుకంటే యూజువల్లీ ప్రైవేట్ సెక్టర్ టైం తీసుకోదు, బికాజ్ వాళ్ళు డిప్లాయ్ చేయాల్సిందే. అండ్ వాళ్ళు చెప్తున్న ప్రకారం $3 billion ఆల్రెడీ ఈ ఇయర్
చేసేసారు. ఇంకా 17.5 బిలియన్ అనేది ఇప్పుడు మన నెక్స్ట్ జనవరి నుంచే మనకు స్టార్ట్ అవుతుంది వీళ్ళ నెక్స్ట్ 4 years. అండ్ ఆల్రెడీ మనం చూస్తాము మన డిజిటల్ మార్కెట్, ఇండియన్ డిజిటల్ మార్కెట్ ఎకో సిస్టమ్ ఇస్ ద బిగ్గెస్ట్. అందులో క్లౌడ్ అడాప్షన్ వద్దన్నా అయిపోతా ఉంది. అండ్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్పెషల్లీ ఇవన్నిట్లలో ఏంటంటే మనది యూపీఐ కానీ, ఓఎన్డీసీ కానీ, ఆధార్ కానీ ఇంత స్ట్రాంగ్ ఎక్కడా లేదు. వాటికి కూడా ఈ అడాప్షన్ ఆఫ్ అండ్ పార్ట్నర్షిప్ విత్ ఇట్లాంటి స్ట్రాంగ్ కంపెనీస్తో మంచి హెల్ప్ అవుతుంది. ఆబ్వియస్లీ మన వర్క్ ఫోర్స్కి ఇంగ్లీష్ స్కిల్స్ అన్నీ బాగా ఉన్నాయి, మనకి ఏం భయపడాల్సిన అవసరం లేదు. న్యాచురల్గానే ఇవన్నిటిని మనం ట్రైనింగ్ కానీ వాటిని యూజ్ కూడా మనం బాగా చేసుకోగలుగుతాము. సో ఈ కాంపిటీషన్ ఏదైతే ఉందో వీళ్ళ కంపెనీస్కి, ఇది గూగుల్కి, అమెజాన్, AWS, ఎన్విడియా ఇట్లాంటి కంపెనీస్ అన్నీ కూడా ఒకటి కన్నా పోటీపడి ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాయి. బికాజ్ వాళ్ళు నెక్స్ట్ AI రేస్ ఏదైతే ఉందో ఆ రేస్ని మిస్ కావద్దు అంటే ఇంత మంచి ట్రైనబుల్ వర్క్ ఫోర్స్ వేరే కంట్రీలో లేదు. ఇంత పాపులేషన్, యంగ్ పాపులేషన్ ట్రైనబుల్, అది మన దగ్గర ఉంది. అది మనకు ఇప్పటికీ ఇంకా అడ్వాంటేజే. సో ఇది మాత్రం మంచి న్యూస్. అంటే ఎక్కడైతే ఈ టైంలో మనం వింటున్నాం AI వల్ల జాబులు పోతున్నాయని భయపడుతున్న టైంలో ఇట్లాంటి కొత్త ఇన్వెస్ట్మెంట్లు అనేది ఒక మూడ్ చేంజ్ అవడం మాత్రం ఐటీ మేజర్గా ఎంప్లాయ్ చేస్తుందో వర్క్ ఫోర్స్ని వాళ్ళకు మంచి న్యూస్ అయ్యింది. సో మొత్తానికి భారతదేశంలో అంటే బయట దేశాల వాళ్ళు భారతదేశంలో పెట్టుబడి పెట్టడానికి ప్రధాన కారణం ఇంకోటి కూడా ఉంటుంది అనిల్ గారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి మ్యాన్ పవర్, వర్క్ ఫోర్స్ ఏదైతే ఉందో కొంత తక్కువ ఖర్చుకే ఇక్కడ వస్తారు అండ్ కంపేర్డ్ విత్ ద US, UK అక్కడ పోల్చుకుంటే. అదొకటి. ఇంకోటి ట్రైనబుల్ వర్క్. చాలా చోట్ల ఏంటంటే జాబులు చేద్దామని మనుషులు వచ్చినా కానీ వాళ్ళు ట్రైన్ చేయలేరు. అది ఇంగ్లీష్ అయి ఉండొచ్చు, టెక్నాలజీ అయి ఉండొచ్చు, తొందరగా అడాప్ట్ చేయడానికి కూడా కష్టం. మన దగ్గర అలాంటి ఇబ్బంది లేదు. మన స్టూడెంట్స్ దగ్గర కానీ ఎగ్జిస్టింగ్ వర్క్ చేసే వాళ్ళకు కూడా ఈజీలీ ట్రైనబుల్ అనమాట. సో అందుకోసం ఇది ఒక మనకు అడ్వాంటేజ్. అండ్ ఈవెన్ గ్లోబల్గా కూడా వేరే కంట్రీస్ కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళమే అవుతున్నట్టు అనమాట. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ అండి.